రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. వేములవాడకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ కేటుగాళ్లు సటకుపం పెట్టారు. ట్రాన్స్కో ఉద్యోగి ఆవునూరు భాస్కర్ ఖాతా నుండి 13 లక్షలు కాజేశారు. తన మొబైల్ ఫోన్ కు వచ్చిన ఏపీకే లింక్ ను ఓపెన్ చేయడంతో వెంటనే అకౌంట్లోకి డబ్బులు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న భాస్కర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో లైన్మెన్ గా పనిచేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. వేములవాడ సన్ ఆఫ్ భద్రయ్య. మొన్న 1వ తారీఖు నుంచి నా జీతం పడ్డ నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి. వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ నుంచి 13 లక్షల రూపాయలు మొత్తం జీరో చేసిర్రు. దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను. దానికి మీరు కొంచెం బాధ్యత తీసుకుని దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను. అంటే ఎలా పోయినాయండి మీరు డబ్బులు? అంటే ఎట్లా? డబ్బులు ఏదో ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది, అనుకోకుండా చేసినాము. అట్లా అందుకొరకే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపులపై స్పందించారు.